హలో అండి. నమస్తే. సే, తో నుండి వలన కంటే 4 మీనింగ్స్. సార్ మాకు తెలుసు కదా సార్ ఇవి. మీకు తెలుసు. నాకు తెలుసు ఆ విషయం. అయితే ఉస్‌సే, ఇస్‌సే, ఇన్‌సే, ఉన్‌సే, కిస్సే అనేవి ఇవి ఎలా యూజ్ చేస్తారో కాన్సెప్ట్ క్లారిటీతో మీరు బోల్డ్ సెంటెన్స్ నేర్చుకుంటారు. లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? రెడీ? నాతో పాటు చెప్తుండండి. సైలెంట్‌గా కూర్చోవద్దు. ఫస్ట్ వన్. నాతో మాట్లాడండి. ముజ్సే బాత్ కీజియే. ముజ్సే బాత్ కీజియే. మాతో మాట్లాడండి. హమ్సే బాత్ కీజియే. హమ్సే బాత్ కీజియే. అతనితో మాట్లాడండి లేదా ఆమెతో మాట్లాడండి. ఉస్‌సే బాత్ కీజియే. ఉస్‌సే బాత్ కీజియే. ఇతనితో మాట్లాడండి. ఈమెతో మాట్లాడండి. ఇస్‌సే బాత్ కీజియే. ఫిఫ్త్ వన్. వారితో మాట్లాడండి. ఉన్సే బాత్ కీజియే. వీరితో మాట్లాడండి. ఇన్సే బాత్ కీజియే. ఓకేనా? ఎవ్వరితో మాట్లాడకండి. కిసీసే మత్ బాత్ కీజియే. నుండి అనే వర్డ్‌తో కొన్ని సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. నా నుండి దూరంగా వెళ్ళండి. ముజ్సే దూర్ జాయియే. మా నుండి దూరంగా వెళ్ళండి. హమ్సే దూర్ జాయియే. ఇతని నుండి దూరంగా వెళ్ళండి. ఈమె నుండి దూరంగా వెళ్ళండి. దీని నుండి దూరంగా వెళ్ళండి అంటే మూడిటికి ఇస్‌సే దూర్ జాయియే అనాలి. ఓకే. ఫోర్త్ వన్ చూడండి. అతడి నుండి, ఆమె నుండి, దాని నుండి దూరంగా వెళ్ళండి అన్నాం. మూడిటికి ఉస్‌సే దూర్ జాయియే అనే. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. వీరి నుండి దూరంగా వెళ్ళండి. వీటి నుండి దూరంగా వెళ్ళండి. రెండిటికి ఇన్‌సే దూర్ జాయియే. ఏంటి? ఇన్‌సే దూర్ జాయియే. ఇప్పుడు వారి నుండి దూరంగా వెళ్ళండి. వాటి నుండి దూరంగా వెళ్ళండి. ఉన్సే దూర్ జాయియే. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. నా వల్ల మీరు ఈ స్థితిలో ఉన్నారు. హిందీలో ఏముందక్కడ? మేరీ వజహ్ సే ఆప్ ఇస్ స్థితి మే హై అని ఉంది. ఇప్పుడు నా వల్ల అంటే ముజ్సే కదా! కానీ ఇక్కడ నా కారణముగా అని ఇండైరెక్ట్ మీనింగ్ ఉందనమాట. అందుకని మేరీ వజహ్ సే అన్నాననమాట. ఇక్కడ కీ వజహ్ సే అనేది వర్డ్. నా కారణముగా అన్నాం కాబట్టి మేరీ వజహ్ సే అని యూజ్ చేస్తాం అనమాట. సెకండ్ వన్ చూడండి. మీ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆప్‌కి వజహ్ సే మై ఇస్ స్థితి మే హూ. నెక్స్ట్ థర్డ్ వన్. అతడి వల్ల, ఆమె వల్ల అందరూ ఈ స్థితిలో ఉన్నారు. ఉస్‌కి వజహ్ సే సబ్ ఇస్ స్థితి మే హై. ఫోర్త్ వన్. ఇతడి వల్ల, ఈమె వల్ల మేము ఈ స్థితిలో ఉన్నాము. ఇస్‌కి వజహ్ సే హమ్ ఇస్ స్థితి మే హై. ఫిఫ్త్ వన్. వారి వల్ల వీరు ఈ స్థితిలో ఉన్నారు. ఉన్‌కి వజహ్ సే యే ఇస్ స్థితి మే హై. సిక్స్త్ వన్. వీరి వల్ల వారు ఆ స్థితిలో ఉన్నారు. ఇన్‌కి వజహ్ సే ఓ ఉస్ స్థితి మే హై. ఓకే అండి. అర్థమైందా? ఓకే అండి. కంటే. నాకంటే మీరు అందంగా ఉన్నారు. ముజ్సే ఆప్ సుందర్ హై. మీకంటే నేను అందంగా ఉన్నాను. ఆప్‌సే మై సుందర్ హూ. ఆమె కంటే ఈమె అందంగా ఉంది. ఉస్‌సే యహ్ సుందర్ హై. ఇతని కంటే అతడు అందంగా ఉన్నాడు. ఇస్‌సే వహ్ సుందర్ హై. దానికంటే ఇది బాగుంది. ఉస్‌సే యహ్ అచ్చా హై. వాటికంటే ఇవి బాగున్నాయి. उनसे ये अच्छे हैं. वीडियो अच्छा लगा तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट भी कीजिए. ओके, थैंक यू.